ఇమాజిన్ మీ ఇంట్లో వాల్ పేపర్ ఈ బబుల్ ర్యాప్ తో తయారు చేసి సౌండ్స్ క్రేజీ రైట్, బట్ దీన్ని తయారు చేసింది మాత్రం వాల్ పేపర్ కోసమే. యాక్చువల్లీ 1957 లో ఇద్దరు ఇంజనీర్స్ ఉండే, ఆల్ఫ్రెడ్ అండ్ మార్క్. వీళ్ళకి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే 2 షవర్ కర్టన్స్ ని తీసుకొని దాంట్లో 8 ర్యాప్ చేసి దాని ఒక 3D వాల్ పేపర్ లాగా డిజైన్ చేశారు. బట్ ఏం లాభం, తయారు చేసాక అర్థమైంది ఇది వాల్ పేపర్ కి సెట్ అవ్వదనేసి. ఈ వాల్ పేపర్ ఐడియా కంప్లీట్లీ ఫ్లాప్. పోనీలే అయిపోయింది కదా అనేసి వదిలేయలేదు, దీన్ని మళ్ళీ అగ్రికల్చర్ లో యూజ్ చేద్దాం అనేసి డిసైడ్ అయ్యారు. అంటే ఈ బబుల్ ర్యాప్స్ గ్రీన్ హౌసెస్ ప్లాంట్స్ కి ఇన్సులేటింగ్ లేయర్ లాగా వర్కౌట్ అవుతాయి అనేసి అనుకున్నారు. అంటే ఒక బ్లాంకెట్స్ లాగా వింటర్ టైమ్ లో బయట చలిని లోపలికి రానియకుండా హీట్ ని మెయింటైన్ చేస్తాయి అనేసి అనుకున్నారు. కానీ ఏం లాభం, ఈ ఐడియా కూడా వేస్ట్ అయిపోయింది. సరే ఈ ఐడియా కూడా ఫెయిల్ అయిందా అనేసి వదిలేసారా అంటే లేదు. 1960లో సీల్డ్ ఎయిర్ కార్పొరేషన్ అని ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. దాని తర్వాత అర్థమైంది వీళ్ళకి అసలు దాని సూపర్ పవర్ ఏంటా అని. షిప్పింగ్ టైమ్స్ లో మోస్ట్లీ ఫ్రాగల్ ఐటమ్స్ బ్రేక్ అవుతూ ఉండేవి. సో వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేసి ఈ బబుల్ ర్యాప్ ని డెలివరీస్ లలో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ బబుల్ ర్యాప్ వెనకాల ఇంత స్టోరీ ఉంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.